రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏఐసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ రెండవ రోజు గాంధీ భవన్లో సమావేశం కాబోతోంది. పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులతో వేరువేరుగా భేటీ అవుతుంది. ఒక్కో అభ్యర్థితో 30 నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ జిల్లాల వారీగా కురియన్ కమిటీ సమీక్ష నిర్వహిస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏసీసీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ రెండవ రోజు గాంధీ భవన్లో సమావేశం కొనసాగుతుంది. పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై అభ్యర్థులతో వేరువేరుగా భేటీ అవుతోంది. ఇక ఒక్కో అభ్యర్థితో 30 నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలపై ఆరా తీయబోతోంది. ఇదే అంశానికి సంబంధించి
రైట్. ప్రధానంగా రెండవ రోజు కురియన్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో కాబోతుంది. ఇక వేరువేరుగా అభ్యర్థులకు సంబంధించి 30 నిమిషాల పాటు వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతుంది. ఓటమి గల కారణాలపై అధ్యయనం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి, రెండో రోజు సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమావేశం ప్రారంభమై ఎన్ని గంటలు అవుతుంది, లేకపోతే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ ఏదైతే కురియన్ కమిటీ సమావేశానికి సంబంధించి రెండో రోజు గాంధీ భవన్ లో ప్రారంభమైంది. ఇక మొదటి రోజుకు సంబంధించి కూడా ఏదైతే నిన్న పార్లమెంట్ అభ్యర్థులు కావచ్చు, పోటీ చేసిన కంటెస్టెడ్ అభ్యర్థులు కావచ్చు, నిన్న వాళ్ళతో సమావేశం నిర్వహించారు. 1-to-1 అంటే ముఖాముఖిగా ఒక్కొక్కరితో కూడా 30 నిమిషాల పాటు సమావేశం కొనసాగిన నేపథ్యం ఉన్నది. ఇక ఈ రోజు సంబంధించి కూడా 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఈ రోజు ఆ సమావేశం కొనసాగుతుంది. ముందుగా హైదరాబాద్ సంబంధించి కూడా అభ్యర్థులతో అయితే ఎమ్మెల్యే అభ్యర్థులు, డిసిసి అధ్యక్షులతో సమావేశం కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ రోజు 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ ఎమ్మెల్యేలతో, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో ఆ కురియన్ కమిటీ భేటీ కొనసాగనున్నది. ఇక కురియన్ సంబంధించి కూడా ఆయన నిన్న మొదటి రోజు సమావేశంలో పాల్గొన్నారు. ఆయన అనివార్య కారణాల వల్ల కూడా కురియన్ ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం ఉంది. ఈ రోజు రకుబీల్ హుస్సేన్ అలాగే ఫర్గత్ సింగ్ ఈ ఇద్దరు కలిసి కూడా ఈ రోజు భేటీలో పాల్గొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి 8 సీట్లు అంటే బీజేపీకి సీట్లు పెరగడానికి కారణాలు గల ప్రధానంగా అధ్యయనం చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 14 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. ఆ 14 సీట్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా కొన్ని సెగ్మెంట్లకు సంబంధించి సీట్లు ఏదైతే మెదక్ కావచ్చు, మహబూబ్ నగర్, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు, ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్, ఇక ఇట్లాంటి సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక ఆ సెగ్మెంట్లలో ఎందుకు గెలవలేకపోయిందనే ప్రధానంగా అధ్యయనం జరుగుతున్న ఆ నేపథ్యం ఉంది. దాంట్లో నిజాలు ఏంటి, అక్కడ జరిగిన కారణాలు ఏంటి, అక్కడ సంబంధించి లోకల్ గా అక్కడ ఎదురైన సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన కూడా కురియన్ వాళ్ళతో సమావేశంలో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యం ఉంది. వాళ్ళకి సంబంధించిన సమాధానాలు కూడా నోట్ చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులతో ఇవే అంశాలపైన కూడా ఈ రోజు ముఖాముఖి ఉండబోతున్నది. ఇక ప్రధానంగా ఎందుకంటే బీజేపీకి సంబంధించి 8 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 8 సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా 1 సీటు కూడా రాలేదు. ఇక ఎంఐఎం సంబంధించి కూడా తన ఎంఐఎం 1 సీటును కూడా బదిలీ చేసుకోగలిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు లభించాయి, మెజార్టీగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ఏదైతే ఎంపీ ఎన్నికల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. అంటే గత ఈ బీఆర్ఎస్ కి సంబంధించి కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించి 8 సీట్లు ఎలా గెలిచిందనే పైన కూడా ప్రధానంగా దృష్టి సారించింది. దానిపైన కూడా ప్రధానంగా వాళ్ళతో అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటున్న ఆ నేపథ్యం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు కైవసం చూసుకునేది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నేపథ్యం కావచ్చు. అన్నిటిపైన అంశాలపైన కూడా ఇక బీజేపీకి సీట్లు పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే పైన కూడా అధ్యయనం చేస్తుంది. ఇక్కడ ఈ రోజు 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఇక పూర్తిగా వీటన్నిటిని నోట్ చేసుకొని అధిష్టానానికి సంబంధించి కూడా నివేదికను ఇవ్వబోతున్నట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు రాజశేఖర్. హరీష్, ఒకటి ప్రధానంగా అంటే గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ ఓట్లు మాత్రం షేర్ అయ్యి అవి బదిలీ అయినటువంటి పరిస్థితి, అవి ఎక్కువ బీజేపీకి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతవరకు ప్రభావం చూపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా ఎంపీ సీట్లకు సంబంధించి ప్రాధాన్యత కొంచెం డిఫరెన్స్ కనిపించింది. సో ఎందుకు జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఈరోజు దీనికి సంబంధించి సమావేశంలో ప్రధానంగా చర్చించబోయే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇదే అంశాలపైన కూడా నిన్న ఎంపీ అభ్యర్థులతో కూడా ఇదే అంశాలపైన చర్చించిన నేపథ్యం కావచ్చు. నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే ఎంపీ కడియం కావ్యకు సంబంధించి కూడా వీళ్ళు ప్రధానంగా ఇవే అక్కడ సమాజాలకు సంబంధించి కూడా వివరించిన నేపథ్యం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా పూర్తి స్థాయిలో పార్టీ చిత్కల పడుతూ వచ్చిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఎంపీలో బరిలో దిగేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని నేపథ్యం లేదు. కొంతమందికి బీఫామ్స్ ఇచ్చినా కూడా తిరిగి వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీకి మొగ్గు చూపిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా దాంట్లో బీఆర్ఎస్ కు ఓటు
ఏదైతే బీఆర్ఎస్ కు పడే ఓట్లన్నిటిని కూడా బీజేపీకి బదలాయించిందని కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఇలాగే అక్కడ స్థానిక నేతలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కావచ్చు, వీటన్నిటి బీఆర్ఎస్ బీజేపీ ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేశాయని ప్రధానంగా వాళ్ళు కమిటీకి వివరణ ఇస్తున్న నేపథ్యం అనేది. ఇక ఓట్లు చీల్చడంలో భాగంగా కూడా ఇక ఇతర పార్టీలకు సంబంధించి కూడా మూకుమ్మడిగా ఆ ఓటు చీల్చేందుకు బీఆర్ఎస్ కు బీజేపీకి ఫేవర్ గా చేసేందుకు ఇతర పార్టీలు వివరించాయని కూడా కమిటీకి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీలో దిగేందుకు కూడా కొంతమంది సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం కావచ్చు. వాళ్ళు బీఫామ్ తీసుకున్నందుకు కూడా వాటిని బీఫామ్ ను తిరిగిచ్చిన నేపథ్యం, పార్టీ నుంచి పోటీ చేయలేము, పార్టీకి సంబంధించి గెలుపు అవకాశాలు లేవని కూడా వాళ్ళు పార్టీని వీడారు. స్వతంత్రంగా కొంతమంది పోటీ చేశారు, స్వతంత్రంగా వేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది బీఫామ్ తీసుకుని పోటీ చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ పైకి వచ్చింది. బీజేపీకి ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టాలంటే ఇక బీజేపీకి సపోర్ట్ తీరాల్సిందే అని కూడా అక్కడ రాష్ట్ర సంబంధించిన అక్కడ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా బీజేపీకి సపోర్టెడ్ గా ఎంపీ ఎన్నికల్లో నిలిచిందన్నట్టుగా కూడా ప్రధానంగా నిన్న ఎంపీ అభ్యర్థులు కావచ్చు, కంటెస్టెడ్ చేసిన ఎంపీ అభ్యర్థులు కావచ్చు, ఇవే వివరించిన నేపథ్యం. ఇక ఈ రోజు సంబంధించి కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, నిన్న పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, ఈ రోజు 119 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధంగా ఎంపీ ఎన్నికల్లో స్థితిగతులు ఉన్నాయి, ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగింది, ఎక్కడ పోలింగ్ శాతం తగ్గింది, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది, ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఎక్కడ పోలింగ్ శాతం తగ్గింది అనే పైన కూడా ప్రధానంగా పూర్తిగా ఇవే అంశాలను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ రోజు సంబంధించి కూడా ఇవే అంశాలపైన కూడా వాళ్ళతో 1-to-1 చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, అంటే ఎప్పటి వరకు 1-to-1గా వారితో మాట్లాడి డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నివేదికకు సంబంధించి? ప్రధానంగా రేపటికి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే దాదాపుగా ఒక వ్యక్తితో 30 నిమిషాల పాటు, అంటే మొత్తం 8 నియోజకవర్గాలు ఉన్నాయి, జిల్లాల వారీగా ఒకవేళ మాట్లాడినా కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అభ్యర్థులతో మాట్లాడినా కూడా సో ఎలా ఉండబోతుంది? అంటే ఇన్ఛార్జీలు కూడా పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వారితో ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు హైదరాబాద్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న నేపథ్యం ఉన్నది. వాళ్ళతో పాటుగా డీసీసీ అధ్యక్షులతో కూడా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తిగా అంటే ఒక్కొక్కరితో 30 నిమిషాలు లెక్కేసుకున్నా కూడా దీనికి సమయం పట్టే అవకాశం ఉంది. ఇక కమిటీకి సంబంధించి 2-3 రోజుల పర్యటనకే తెలంగాణకు వచ్చారు. కాబట్టి ఇక ఈ రోజు రేపు కూడా కమిటీ హైదరాబాద్ లోనే ఉండనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంతా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, నేతల దగ్గర అంతా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మరోసారి క్షేత్రస్థాయికి వెళ్ళాలా, క్షేత్రస్థాయికి వెళ్తే అక్కడ నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అక్కడి నుంచి పర్యటన చేయాలి. ఎందుకంటే ఈ 8 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి 8 సెగ్మెంట్లలో పర్యటన చేయాలనే పైన కూడా కమిటీ ఒకసారి ఈ రోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మొత్తంగా ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం వచ్చి ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి ముఖాముఖి 1-to-1 కొనసాగుతున్నది. ఇక వరుసగా 10 జిల్లాలకు సంబంధించి చివరగా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఆ నేతలతో కూడా కమిటీ భేటీ ఉంటుంది. ఇక ఈ రోజు కమిటీ భేటీకి సంబంధించి సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక రాని వారు ఎవరైతే రేపటి కూడా పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.